ఇదిగోనండి మాగాయ కలుపుకున్నాను. ఇది బోటండి, ఇది ముక్కలండి, ఇది కారం అండి, అది ఉప్పు అండి, ఇది మెంతిపిండి అండి. ఇదిగో ఇంత ఈ బోటకి ఇలా మెంతిపిండి చల్లేసి ముందు ఇదిగోనండి కారం పోసి 3 మ్యాంగోస్ కారం అండి. ఇలా ఇవి 50 కాయలండి, 50 కాయలు తాలూకు ముక్కలను ఊటానండి. దానిలో చారెడు మెంతులు, చారెడు ఆవాలు పొట్టి ముగ్గులో వేయించేసి మిక్సీ పెట్టేసానండి. ఉప్పు వేసి ఊరబెడతాం కదండి, ఉప్పు చూసుకుని అప్పుడు వేసుకున్నాను. సరేనండి. ఇది ముందు మెంతిపిండి, కారము, ఈ ఓట్లో శుభ్రంగా ఇలా కలిపేసుకోవాలి. పసుపు వేసి ఉప్పు వేసి ఊరబెడతాం కదండి, అందుకని ఉప్పు చూసుకుని వేసుకున్నాం. ఇలా కలిపేసుకుని ఇలా ఉండలేకుండా కలపాలి. అంటే ఏ పని చేయలేము. పైన వేసుకుంటే కారం ఉండిపోతుంది. అందుకని జాగ్రత్తగా మొహం మీద ఎగరకుండా చూసుకుని కలుపుకోవాలి. అదే ఏతను పడిపోతాం కదా, అందుకని అన్నమాట. ఇలా చక్కగా ఉండలేకుండా కలిపేసుకుని ఇలా కలుపుకోవాలి. ఒక్క ఉండ కూడా ఉండకూడదు. ఉండకుండా చక్కగా కలిపేసుకుని ఈ సగం ఉందండి. పూట 50 కాయలు తరిగానండి. తరిగేసి 3 రోజులు ఊరబెట్టి గట్టిగా పిండేసి ముక్కలు ఊట ఎండబెట్టేసాను. తర్వాత ఏం చేశానంటే అవి ఇలా తెచ్చుకుని రాత్రి అలా బయట ఉంచేసి లోపల పెట్టేసి ఉంచేసానండి. ఉంచేసి అందులో మెంతిపిండి, ఓ చారెడు మెంతులు, ఓ చారెడు ఆవాలు ముక్కలో వేయించి అది మిక్సీ పట్టేసుకున్నాను. మెంతిపిండి చూపించా కదండి, మెంతిపిండి వేసుకుని తర్వాత ఇలాగే కారం 3 మ్యాంగోస్ కారం అయితే ఎర్రగా ఉంటుందండి. 3 మ్యాంగోస్ కారం వేసుకుని చక్కగా, అయితే బళ్ళారి కారం కూడా బాగుంటుందండి. ఆవకాయకి అయితే బళ్ళారి కారం వేస్తుంది. దీనికి ఇదైతే కారం ఉంటుంది, ఎరుపు ఉంటుంది. అందుకని 3 మ్యాంగోస్ వేసాను అన్నమాట. ఉప్పు చూసుకుని వేసుకున్నాను. ఉండలన్నీ కలిసిపోయాక ఇలా కలిపేసుకుని కలిసిపోయింది కదండి, శుభ్రంగాను కలిపేసుకుంటాను. ముక్కలు శుభ్రంగా తల వెంటికిలో వేలేకనే ఎండబెడతాం కదండి, ఏమన్నా పడతాయని చెప్పేసి వలేసామనుకోండి, అవి శుభ్రంగా బాగు చేసుకుని కలుపుకోవాలి. అందుకని నన్ను అన్నీ బాగు చేసి ఉంచేసుకుని మూత పెట్టేసి ఉంచేసాను. ఎండలో అయితే మరి ఓటంతా లాగేస్తుందని ఒక రోజు ఉంచేసాను అన్నమాట. ఏం చేస్తానంటే ఇదిగోనండి, ఈ ముక్కలు ఇలా వేసుకుని ఇదిగో కొన్ని టెంకలు కూడా వేసుకుంటే బాగుంటుందండి. చక్కగా పెరుగు అన్నంలోకి పులపులగా కారంగా చాలా బాగుంటుందండి. ఆ టెంక పెరుగు అన్నంలో ఒక టెంక అయితే చాలా బాగుంటుంది. ఆ టెంక నంచుకుని తినడానికి కూడా బాగుంటుంది. కొన్ని టెంకలు కూడా వేసాను అన్నమాట. వేసి ఇలా కలిపేసుకుని ఇందులోనండి చక్కగా ఇంగు నూనె, పోపు పెట్టుకోవాలి. ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, ఓ ప్యాకెట్ నూనె పోసి అందులోనేమో ఆవాలు, మెంతులు, ఇంగువ వేసి చక్కగా బాగా వేగాక చల్లారనిచ్చి కలుపుకోవాలి. తర్వాత ఇంకో సగం ప్యాకెట్ ఇంగు నూనె మరుగుతుంది, ఇంగు వేసి ఇదిగోనండి, సరిగ్గా వేలు అటు పెట్టదు. ఇందాక చూపించా కదా, కొద్దిగా దగ్గర కానుకున్నాక ఇంగు నూనె మరగబెట్టి ఇంగు నూనెను పోపు పోసానండి. ఎందుకు మళ్ళీ అది వస్తుంది అదే మళ్ళీ నూనె కూడా కొంచెం చల్లారాక అప్పుడు అది కూడా ఇందులో పోసి కలిపేసి జాడీకి ఎత్తేసాము. సంవత్సరం దాకా ఇది తీయాల్సిన అవసరం మనకు కావాల్సిన వల్ల ఒక గట్టి పెట్టి కొంచెం తీసుకోవటం, మళ్ళీ వాసన పెట్టేసి మూత పెట్టేసి
చక్కగా అట్ట పెట్టేసుకుంటాం. ఇగో ఇప్పుడు ఇంకా అట్లా చూపించాలి. ఇంగు వేస్తే అన్నండి. ఇది చూపిస్తాను చూడండి. చూపించు. ఇగో ఇంగువ, ఆవాలు, మెంతులు, పప్పు నూనె అన్నీ ఇగో ఇలా వేయించేసుకుని చక్కగాను దీనిలో పోసేసుకుంటాను. ఇగో పోపు పెట్టా కదా, అగో మిరపకాయలు, ఆవాలు, మెంతులు, నూనె 2 కేజీ నూనె పోసానండి. ఇప్పుడు ఇదిగో ఇంకో కేజీ నూనె మళ్ళీ ఇంకో నూనె పోసేస్తే గుమగుమలాడుతూ చాలా బాగుంటుంది. ఎలా తిన్నా కానీ 1:30 గంట దాకా చెయ్యి వాసనే పోతుంది, అంత బాగుంటుంది. చూసారా, ఇదంతా ఇంగు అన్నమాట. ఇంగు కూడా మంచి ఇంగు, ఊరగా ఇంగు అని అడిగితే ఇస్తారండి. ఆ ఇంగు అయితే చక్కగా ఇంగో ఇలా కొంచెం కొంచెం పోసుకుంటే అక్కడ వేడి మీద కదండి భయం చేతులు కాలుతాయి. అలా కొంచెం కొంచెం పోసుకుంటే అందరిగా పెద్ద లేదు, చల్లారటం లేదండి. చల్లారే అందరిగా చల్లారాక చెప్తాను. పోసుకుంటే ఎర్రగా ఉంటుంది. వేడి పోస్తే ఉంటుంది. ఇలా ముంగార నూనె ఉందనుకోండి, ఎన్నాళ్ళైనా పాడు సూపర్గా ఉంటుంది. అది కూడా పోసేసాక చూపిస్తాను. కనిపించింది కదా, ఇంకా చక్కగా వేసి ఉప్పు, కారం, మెంతిపిండి కొన్ని ముక్కలు వేసేసి పోపు, ఎండుమిరపకాయలు, ఆవాలు, మెంతులు, ఇంగువ పోపు పెట్టి 1 కేజీ నూనె మళ్ళీ ఇంగు వేసి మరగబెట్టేస్తానండి. మరగబెట్టేసి అది ఇది కలిపేసి కొంచెం చల్లారేదాకా ఉంచుకుని చల్లారాక నెమ్మదిగానే వేసుకోవాలి. కాకుండా చక్కగా ఉప్పంతా కసి కలిపేసి వేస్తే నాకు బాగుంటుంది, చాలా బాగుంటుంది. మెంతులు కూడా ఊరినండి, పొలపొలగా భలేగా ఉంటుంది. ఇదంతా నూనె అంతా పైకి తేలిపోతుంది. ఒక మునగార నూనె ఉంటుంది. నూనె ఉందనుకోండి ఎన్ని నీళ్ళైనా పడవుతుంది. సంవత్సరం దాకా రంగు ఇలాగే ఉంటుందండి. సంవత్సరం తర్వాత కొంచెం రంగు తగ్గుతుంది, కొంచెం నలుపు రంగులో వస్తుంది. ఉండాలంటే అన్నీ లేకపోతే ఊరుకోదు. నూనె వస్తూ ఉండాలమ్మా, లేకపోతే బాగుండదు. పోయి పర్వాలేదు చక్కగా అనుకో.